క్రిషాంక్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, మెగా కంపెనీ ఇంటి పక్కనే ఉంది, ఇక్కడే చేసుకోవచ్చు కదా ఒప్పందాలు అని. అలాగే మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్ర కంపెనీస్తో చేసుకోవచ్చు కదా అన్నారు. అయితే ఒక అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఇలాగ ఒప్పందాలు చేసుకోవడం కానీ, పెట్టుబడులు అక్కడ పెడుతున్నామని చెప్పడం అటు కంపెనీకి కావచ్చు, ఇటు స్టేట్కి కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కదా. అలాగే మరి మీరు లాస్ట్ పర్యటనలో 40,000 కోట్లు తీసుకొచ్చారు, ఆ పరిశ్రమలన్నీ ఏమైనాయి, ఆ పెట్టుబడులన్నీ ఏమైనాయి అని కూడా మీరు ప్రశ్నిస్తున్నారు. అయితే మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ గారు పలుమార్లు ఇలా అంతర్జాతీయ సదస్సులకి హాజరయ్యారు, అప్పుడు కూడా పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాయి? మీరు ఎంతవరకు, ఎన్ని కంపెనీస్ని మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఇవాళ నగరంలో తిరిగితే చాలా స్పష్టంగా కనబడతాయి, కళ్ళకు కనబడతాయి. ఉట్టి పేపర్ మీద ఇట్లా ప్రకటనల్లో లేవు. మేము చేసిన పనులను ఒకటి నంబర్ 1 మేము అందుకే పదే పదే చెప్తున్నాం, మేము ఈ అనౌన్స్మెంట్ల రేస్లో ఎప్పుడూ పడలేదు. లక్షల కోట్లు మేము అనుకుంటే అదే ఫిగర్స్ అట్లా అనౌన్స్ చేస్తుండే కావచ్చు, కానీ అట్లా కాకుండా వీ ఎన్ష్యూర్డ్ దట్ ఆ కంపెనీ ఇక్కడికి రావాలి అని. దానికి ఉదాహరణ చెప్తా మీకు. కిటెక్స్ సాబు జేకబ్ గారు ఎన్నోసార్లు వారే మాట్లాడారు, నేను ఎప్పుడు ఇట్లాంటి మంత్రిని చూడలేదు, కేరళ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నప్పుడు హుటాహుటిన నాకు ఫ్లైట్ దొరుకుతుంది లేదు అని అంటే చాపర్ని పంపించి తీసుకొని వచ్చి, ఏది కేవలం హైదరాబాద్ కాదు వరంగల్లో పెట్టుబడి పెట్టే విధంగా ఇమీడియట్గా అధికారులను పంపించి చూపించి ఓకే చేయించిండు, అనౌన్స్ చేయించిండు. గ్రౌండ్ ఎక్కడ లొకేషన్ ఉంటుంది అని కూడా చూపెట్టగలిగిండు. అది ఒక ఇంట్రెస్ట్, అది ఒక కేవలం ప్రకటన కాదు. ఒక వరల్డ్స్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ కిడ్ అపెరల్ కిటెక్స్ వాళ్ళు వస్తే ఎంత ఉపాధిని కూడా మీరు ఇస్తారు అని మేము ప్రకటించాం. ఫాక్స్కాన్, ఇలా రేవంత్ రెడ్డి గారు ఫోటోలు దిగుతున్నారు, ఆ ఫాక్స్కాన్ ఇక్కడికి రావడానికి కారణం ఫెసిలిటీని చూపెట్టి ఆల్రెడీ నిర్మాణం కూడా జరుగుతున్నది. కొద్ది రోజుల్లో మేబీ మేం చేసిన పనికి రేవంత్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టినా కొడతారు కావచ్చు. అమెజాన్ సంస్థ, మేము పేపర్ మీద చూపెట్టమంటారా, వెళ్ళి అమెజాన్నే చూపెట్టమంటారా? మీకే అమెజాన్ తెలిసి ఎక్కడ ఉన్నదో కూడా. సో ఇవాళ మా వర్క్ అనేది, నేను అందుకే చెప్తున్నా, టీ హబ్ నుంచి మొదలు పెట్టుకుంటే లేటెస్ట్ ఇప్పుడు రేపో మాపో కాబోయే ఫాక్స్కాన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఆర్ నువ్వు మాట్లాడుకుంటూనే ఎక్స్పాన్షన్. ఇంకొకటి చెప్తున్నా, అసలు సింపుల్ థింగ్, వాళ్ళు ఇచ్చిన లిస్టులోనే ఈ ప్రతి ఒక్కటి కూడా డేటా సెంటర్ అని ఉన్నది కదా. 2014 కంటే ముందు స్వరూప గారు ఈ రాష్ట్రంలో డేటా సెంటర్స్ లేవు, ఈ మోతాదులో అసలు డేటా సెంటర్స్ లేవు. రీజన్ ఏంటిది? డేటా సెంటర్ ఉండాలంటే నిరంతరాయ మంచి క్వాలిటీ గల విద్యుత్ ఉండాలి. దే కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ పవర్, ఎలక్ట్రిసిటీ. కేసీఆర్ గారు అది చేసిర్రు కాబట్టే నువ్వు ఇవాళ డేటా సెంటర్లకు పోయి ఎక్స్పాన్షన్లు దిగలుగుతున్నావు. అది కదా వాస్తవం, అది చెప్పాలి నువ్వు. ఇక పంప్డ్ స్టోరేజ్ ఏది ఉన్నా కూడా పంప్డ్ స్టోరేజ్, ఇలా సన్ పెట్రోకెమికల్స్ పంప్ స్టోరేజ్ అని పెట్టినావు. పంప్ స్టోరేజ్ అంటే కనీసం తనకు ఒక అవగాహన అనేది ఉందా? పంప్డ్ స్టోరేజ్ రావాలంటే అంత పెద్ద రిజర్వాయర్స్ ఎక్కడున్నాయి మన దగ్గర? ఎత్తులో ఇవాళ మీరు హైడ్రో పవర్ జనరేట్ చేయడానికి వీళ్ళకు ఇస్తే, మొన్న అదానికి చెప్పినావు, జేఎస్డబ్ల్యూకి చెప్పినావు, ఇవాళ సన్ పెట్రోకెమికల్ చెప్పినావు. ఆ సాధ్యం ఎక్కడవుతుంది? సాధ్యాసాధ్యాలు చూడకుండా ఉట్టిగానే ప్రకటించేస్తే అయిపోదు కదా. సో మేము ఎన్ఫోర్స్ చేసింది మా పనితీరు, కానీ మీరు మా పనితీరులో కూడా మీరు ఎంత క్రిటిసైజ్ చేసిర్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వండి. ఎస్, నేను ఇదే అడగాలనుకుంటున్నారు. దావోస్ పర్యటన మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒకవైపు మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి వీడియోస్ కొన్ని మీరు వినిపించారు. అయితే అవి ఎప్పటివి? రీసెంట్ గా వాళ్ళు మాట్లాడినవా, లేదంటే గత పర్యటనకు సంబంధించి? నంబర్ 1 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దావోస్లను పెట్టుబడులను తప్పుపట్టారు. మరి మీకు ఈనో ట్యాంకర్లు పంపాలి కదా. మేము ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయండి అయ్యా అని అంటేనే మీకు ఈనో ఇస్తాము, మీకు కడపమంటుంది. మరి మేము తెస్తున్న రోజుల్లో డావోస్ వేస్ట్, మేము అన్నమా ఇవాళ డావోస్ వేస్ట్? అసలు విదేశాలకు జల్సాలకు పోతున్నాడు, వాళ్ళు పిలుస్తలేరు, వీళ్ళే డబ్బులు కట్టిపోతున్నారు అన్నోన్ని ఈనోలో ముంచాలి కదా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఈ పెట్టుబడులు ఆ కంపెనీలకే లాభం తెస్తాయి, మనకేం లాభం ఉండదు, వాళ్ళకే వ్యాపారాలు వస్తాయి. మీరు కూడా ఇప్పుడు అన్నారుగా, మంచిది కదా అక్కడ కంపెనీస్కి వెళ్తే వాళ్ళు కూడా అవుతారు అని. అది ఐ కమ్ టు దట్ పాయింట్. ఇవాళ డెఫినెట్గా ఇది చూడాలి అందరూ. అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయి ఏదో పార్టిసిపెంట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా మాట్లాడి వస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు, అంతా
మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విలాసవంతమైన ప్రయాణం మన పైసలతో. గవర్నమెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు, ఇండస్ట్రీ చేసే వాళ్ళకు ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ల్యాండ్స్ అలాట్ చేస్తుంది. తద్వారా వచ్చే ప్రాఫిట్ ఆ కంపెనీలకే ఉంటుంది, సమాజానికి వచ్చేది ఏం లేదు. వీళ్ళకి పంపండి. నేను అప్పుడు ఇంత కడుపు మంట, ఇంత ఏడుపు ఉండే కదా. సో ఇన్ఫ్యాక్ట్ బట్టి గారు కూడా మాట్లాడింది కూడా ఉన్నది. బట్టి గారు అయితే ఏమని అన్నారు అంటే, మొన్న బట్టి గారు మాట్లాడింది పాత వీడియో కాదు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము గత సంవత్సరం దావోస్లో ఒప్పందాల మీద అడిగితే వారు ఏమని చెప్పారు అంటే, ఎంఓయూలు మాత్రమే. ఎంఓయూ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఇక్కడ ఆసక్తి చూపుతున్నారు, అవి ఇంకా ఇన్వెస్ట్మెంట్గా రూపు దాల్చలేదని. ఇవాళ మేము అదే అడుగుతున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ లాగా అయింది అని మా స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ వేరే చర్చనే లేదు. మీరు తీసుకొని వస్తే సంతోషం, మీరు వాటిని ఇన్వెస్ట్మెంట్స్గా పెట్టుబడులుగా తీసుకొని వస్తే డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ గత సంవత్సరంలో 40,000 కోట్లలో ఎన్ని రూపాయలు, మా ఛాలెంజ్ ఏంటంటే 40,000 కోట్లలో 40 పైసలు కూడా ఇప్పటి వరకు పెట్టుబడిగా కాలేదు. అయితే ఈనో ప్యాకెట్స్ పంపిస్తున్నాం కేసీఆర్కి, కేటీఆర్కి అంటూ కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ లాంటి వాళ్లే ప్రకటనలు చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా మీరు కూడా ఈనో గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి హైదరాబాద్లో. మొత్తానికి అటు బీఆర్ఎస్ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ఈనోకి ప్రమోషన్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నారండి, వాళ్ళ జేబులో రెడీగా ఉన్న ఈనో ప్యాకెట్లు వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటున్నారు. కాబట్టి వాళ్లకు ఇప్పుడు మేము 40 పైసలు కూడా నువ్వు తీసుకొని రాలే, 40,000 కోట్లలోకి వెళ్ళి అనగానే జేబులు ఏముంటుందబ్బా, సమాధానం ఏం చెప్పాలనబ్బా, అది నిజంగా పెట్టుబడులు ఉన్నాయని అది చెప్పలేక జేబులు ఉన్న వాళ్ళ ఈనోలను బయటికి తీసారు అంతే. అందులో పెద్దగా ఏం లేదు. కానీ వాళ్ళు ఇక సరే, కొంత ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ఎగురుతున్నారు, భాష కూడా మితిమీరుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులకు అట్లా హోర్డింగ్లు వేసి మేము వేసినామా అండి? సోనియా గాంధీ గారు మార్ఫింగ్ చేయలేమా? రాహుల్ గాంధీ గారు మార్ఫింగ్ చేయలేమా? రేవంత్ రెడ్డి గారు మార్ఫింగ్స్ కూడా చేసి చేయగలుగుతాం. నువ్వు సబ్జెక్ట్ ప్రశ్న అడుగు, నువ్వు డెఫినెట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి. కానీ మార్ఫింగ్లు గీఫింగ్లు చిల్లరగా చేస్తే అందరూ రేపు ఏమైపోతుంది, సభ్య సమాజంలో అందరు కూడా అవహేళనగా చూస్తారు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు మీరు వాళ్ళు అడిగింది ప్రశ్న, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ క్వశ్చన్స్ అడిగినారు, మీరు ఆ సమాధానాలు చెప్పండి. కానీ ఇట్లా చిల్లర ప్రచారం చేస్తే కొత్తగా పదవి వచ్చిన వాళ్ళు కూడా, మీరు అన్న పేరు ఆ యువకుడు కూడా కేటీఆర్ గారు గుడ్డలు కూడా తీసి కొడతా అని అట్లా మాట్లాడటము, వారు 5 సార్లు ఒక్కసారి కూడా ఓడిపోని, ఓటమి చూడని ఎమ్మెల్యే. ఆయన భుజాలు ఎత్తుకొని ఎన్నో ఎలక్షన్స్ గెలిపించాడు. ఈయనే ఓ 3,000 ఓట్లు వచ్చినట్టునే ఎలక్షన్లో నిలబడితే. ఆయన యువకుడు ఎదగాలి, మంచిగా రాజకీయంలో ఎదగాలి. కానీ ఉట్టిగా రేవంత్ రెడ్డి గారు ఏదో పదవి ఇచ్చేస్తారనో, ఇంకేదో సంతోషపడతారో, లేకుంటే ఏదో ఫైళ్ళు సంతకం పెడతారో అనో సంతోషంతో నేను కేటీఆర్ని తిడతా అని అంటే, ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తామండి. కానీ నాకు తెలిసి ఈ మాట తీరు ఎప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ఇట్లా అనలేదు, డెఫినెట్గా అనలేదు, అనం కూడా, అది కరెక్ట్ కాదు ఆ భాష. సో మేము అనేది ఏంటంటే సబ్జెక్ట్ మాట్లాడదాం. సబ్జెక్ట్ లేనప్పుడే ఈ విమర్శ వస్తుంది. ఇవాళ స్ట్రైట్ క్వశ్చన్, అదాని 12,400 కోట్లు పెట్టుబడి వచ్చినాయా? గోధి ఇండియా పెట్టుబడులు వచ్చినాయా? వాల్ష్ కర్రా పెట్టుబడులు వచ్చినాయా? స్వచ్ఛ బయో 1000 కోట్లు వచ్చినాయా? ఇవి నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, చూపెట్టు. ఎక్కడ దాని ఆఫీస్ ఎక్కడ, ఎవరు వస్తారో? మేమందరం వస్తాం. రేవంత్ రెడ్డి గారు వస్తారు అని అంటే నామోషి కాకుండా మేము ఇటు కేటీఆర్ గారు వస్తారు, హరీష్ రావు గారు వస్తారు. లేదు అటు నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తారా అంటే ఇటు నుంచి ఎమ్మెల్యేలు వస్తారు. ఎంపీలను పంపిస్తారా అంటే మా రాజ్యసభ ఎంపీలను పంపిస్తారు. ఏం లేని లేదు, మంచి చర్చ చేద్దాం, అన్ని మీడియా వాళ్ళని పిలుద్దాం. నేను ఈ చెప్పిన లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఎక్కడ వచ్చినాయి, ఎన్ని కోట్లు పెట్టినరు, పేపర్ మీద కాదు, కూర్చొని డిస్కషన్ వద్దు, గ్రౌండ్ మీద చూపెట్టండి, ఎంత ఉపాధి కలిగింది, ఇది చెప్తే నిజంగా కూడా ఆహా ఇవి వచ్చినట్టున్నాయి. అప్పుడు మళ్ళీ అందులో వేరే క్వశ్చన్ వస్తుంది, అదానీ కంపెనీస్ ఎట్లొచ్చినాయి అబ్బా, అక్కడ రాహుల్ గాంధీతోనేమో నో అంటున్నారు, ఇక్కడేమో సై చేస్తున్నారా అనే ప్రశ్న వేరే వస్తుంది. కానీ ఆ 40,000 కోట్లలో ఎన్ని పెట్టుబడులు రియాలిటీ అయినాయో దట్ ఈస్ ద మేజర్ డిస్కషన్. అప్పుడే నువ్వు ఈ చెప్పే లెక్కలను నమ్ముతారు, లేకుంటే నమ్మరు. కాకి కథలు ఉట్టి ఫిగర్లు అని చెప్తారు, అంతే.